मसीह यीशु में मैं आप सभी का स्वागत करती हूँ विन डिसाइपलशिप ट्रेनिंग के पाठ क्रमांक 5 में। तो पिछले पाठ में हमने अपने आप को परखने के लिए आत्मिक जांच सूची इस पर अध्ययन किया था और हम आशा करते हैं कि आप सभी को अपने आप को परखने के लिए प्रभु ने आपकी सहायता की होगी। तो आइए आज के पाठ क्रमांक 5 का अध्ययन शुरू करने से पहले हम अपने मनों की तैयारी करें और अपने मनों का समर्पण प्रभु यीशु के चरणों में करें। लेकिन उससे पहले मैं विनती करना चाहूंगी मेथोडिस्ट चर्च नांदेड़ से ब्रदर लिविंगस्टन अट्टिगरी यह हमें प्रार्थना में अगुवाई करे। ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. కృపగల దేవా, ప్రేమగల దేవా, ప్రేమగల యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. గత దినము, గత సమయం, గత నిమిషం ప్రభువా మాకు తోడుగా ఉండి నాయనా, మాకు నీ కృప, నీ దయ, నీ శాంతి సమాధానంతో మమ్మల్ని కాపాడి నాయనా, గత వారం అంతట్లోనైనా మాకు తోడుగా ఉండి మరొకసారి నైనా ప్రభువా నీ యొక్క ఆలయంలో రావడానికి నైనా ఈ సమయం ఇచ్చినందుకు ప్రభువా నీకు లెక్కలేని స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు, ఈ క్షణం కొరకు నైనా చిన్నప్పటి నుంచి ఈ సమయం వరకు నన్ను కాపాడవు ప్రభా. నీకు వందనాలు. ప్రతి ఒక్క ఆటంకం నుండి, ప్రతి ఒక్క భయం నుండి, ప్రతి ఒక్క కష్టాల నుండి ప్రభా మమ్మల్ని కాపాడినైనా ప్రభా నీ మహిమ కొరకు, నీ సేవ కొరకు మమ్మల్ని వాడుకోమని ప్రభా ప్రార్థన చేసుకుంటున్నాను. మరి ముఖ్యంగానైనా ప్రభా ఈ సమయంలో ప్రార్థించుకుంటున్నాను ప్రభా ఇంటి సఫల్స్ కొరకు ప్రభా. మరి ఒకసారైనా ప్రభా నీ యొక్క లాక్డౌన్లో ప్రభా ఇంత మంచి వాక్యం ప్రభా మాకు దయచేస్తున్నందుకు ప్రభా నీకు వందనాలు ప్రభా. మరి ముఖ్యంగా ఆ వాక్యం వినేటప్పుడు నైనా ప్రభా మాకు తోడుగా ఉండి నైనా ప్రభా నీ వాక్యం మేము ఏ విధంగా అర్థం చేసుకునడానికి నీ యొక్క సాయం దయచేనైనా ప్రభా. నీ చెప్పిన ప్రతి ఒక్క వాక్యం మా జీవితంలోనైనా ప్రభా మేము ఏ విధంగా తీసుకుని నడుచుటకు నీ జ్ఞానం దయచేనైనా ప్రభా. మరి ఆ వాక్యం మా జీవితంలో ఏ విధంగా ఫలిస్తున్నాను ప్రభా మేము ప్రార్థించుకుంటున్నాం ప్రభా. నీ వాక్యంనైనా ప్రభా మేము విని ఉండకుండానైనా ఇతరులకు నీ వాక్యం చెప్పడానికి ప్రభా మాకు మంచి జ్ఞానం దయచేనైనా ప్రభా. ప్రతి ఒక్క వాక్యంనైనా ప్రభా ఇతరులకు మేము చెప్పుటకు నీ జ్ఞానం దయచేనైనా ప్రభా. ఎంతోమంది నీ వాక్యం వినలేక ఉంటున్నారు ప్రభా, వాళ్ళకు నీ వాక్యం చెప్పడానికి నీ మంచి జ్ఞానం దయచేనైనా. నువ్వు చేసిన ఎన్నో అద్భుతమైన పనుల కొరకు ప్రభా నీకు వందనాలు ప్రభా యేసయ్యా. మరి ఈ దినాలలో ప్రభా మంది ప్రభా నీ వాక్యం కొరకు వినడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభా. నైనా నీ యొక్క ఆలయంలోకి రాలేకపోతున్నారు కానీ ప్రభా ఇంత మంచి వాక్యం నైనా ప్రభా ప్రార్థించుకుంటున్నాను. కాంచన్ దీది కొరకునైనా ప్రభా ఇంత మంచి కోఆర్డినేట్ చేసినైనా మాకు నీ యొక్క వాక్యం ద్వారా ప్రభా బోధిస్తుంది ప్రభా నీకు వందనాలు. మరి ముఖ్యంగా రవత మేడం గురించి ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభా నీకు వందనాలు ప్రభా. ఎంతో మంచి వాక్యంనైనా ప్రభా మా పట్ల ఆమె చేస్తుంది ప్రభా. ఎంతో విధమైన ప్రభా వాక్యంని ఏ విధంగా మేము నేర్చుకోవాలా అని ప్రభా, ఏ విధంగా నీ సేవ చేయాలని ప్రభా మాకు నేర్పించి ప్రతి వాక్యం ప్రభా మాకు దయచేస్తున్నాం ప్రభా నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీ వాక్యంలో ఉన్న బలముని, ఆ శక్తిని ప్రభా మేము ప్రభా నీ విధంగా వాడుకో వ్యక్తులమైతే కానైనా ప్రభా మేము ఒక పాపి మనుషులు ఉన్న తర్వాత కూడా నైనా ప్రభా నీ యొక్క సేవ కొరకు ప్రతి దినము, ప్రతి క్షణము మా జీవితంలో ఇస్తున్న భాగ్యం కొరకు నీకు వందనాలు ప్రభా. ఎంతోమందినైనా ప్రభా యూట్యూబ్ ద్వారా నీ వాక్యం వింటున్నారేమో ప్రభా, ఎవరో వాక్యం వినలేకపోతున్నారేమో, వాళ్ళ జీవితంలో కూడా నీవు ఆ కార్యం చేయనైనా ప్రభాని ప్రార్థించుకుంటున్నాను. అయినా ప్రభా నీ వాక్యంలో నా బలమును, ఆ శక్తిని ప్రభా మేము ఏ విధంగానైనా ప్రభా తీసుకుని వెళ్ళడానికి నీ యొక్క సాయం దయచేయనని మనం ప్రార్థించుకుంటాం. అవుతాయి మేడం కొరకు ప్రభా ఆమె సేవలో ఆమెకు తోడుగా ఉండి వాళ్ళ టీంని కూడా నీ యొక్క చేతిలో అప్పగించుకునైనా ప్రభా వాళ్ళు చేసే ప్రతి ఒక్క పనిలోనైనా వాళ్ళకు బలం దయచేస్తున్నాను ప్రార్థించుకుంటున్నాం. వాళ్ళు నడిపించే ప్రతి ఒక్క ఆరాధన ప్రభా నీ సేవ, నీ మహిమ, నీ కృప కొరకు వాడుకో యేసయ్యా నీకు వందనాలు ప్రభా. మరి అదే విధంగానైనా ప్రభా కాంచన్ సిస్టర్ కూడా మాకునైనా ప్రభా ఇంత మంచి వాక్యం ద్వారా ప్రభా మాకు ఈ చర్చ్ ద్వారానైనా ప్రభా నడిపించినందుకు ప్రభా ఆమెను కూడా నీ సేవ కొరకు, నీ మహిమ కొరకు వాడుకో. వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పిల్లలని ప్రభా నీ సేవ కొరకు వాడుకోమని ప్రార్థించుకుంటున్నాను. అయినా నీకు వందనాలు ప్రభా. మరి ఎంత సమయంలో ప్రభా ఉన్నప్పటికీ నీ ప్రభానైనా నీ వాక్యం మాకు దయచేసినందుకు ప్రభా నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. ప్రార్థించుకుంటున్నాను ఈ సమయంలో ప్రభా నా ప్రతి ఒక్క విషయం కొరకునైనా ఈ దినాలలో ఉన్న COVID-19 విషయంలో ప్రభా ఎంతోమంది మాతో దూరం అయినారు ప్రభా. కానీ నీ కృప, నీ దయ మాకు ఉన్నదినైనా ఈ రోజు నీ యొక్క ఆలయంలో మాకు రావడానికి ఇచ్చినందుకు నీకు వందనాలు. ఎంతోమంది మాతో దూరం అయినారు ప్రభా, వాళ్ళ కుటుంబంలో శాంతి, సమాధానం, కృప దయచే. ఎంతోమంది ఈరోజు పాజిటివ్ ఉంటున్నారు ప్రభా, వాళ్ళందరినీ త్వరలో మంచిగా చేసి నీ యొక్క సాక్ష్యం కొరకు నీ యొక్క ఆలయంలో తెమ్మని ప్రార్థించుకుంటున్నాను. యేసయ్యా ఎంతోమంది క్వారంటైన్ అయి ఉన్నారు ప్రభా, వాళ్ళని కూడా త్వరలో ప్రభా నీ ఇంటికి చేరడానికి సాయం తెచ్చిన బాధలో, కష్టాలు ఉన్న చిన్నవారి నుంచి పెద్దవారి కూడా ప్రభా ఎంతోమంది ప్రభా బాధపడుతున్నారు. ఎంతోమంది ఈ రోజునైనా ఎక్కడెక్కడ ఇరికి ఉంటున్నారు ప్రభా.
ఇంటికి వెళ్ళలేకపోతున్నారు ప్రభా, వాళ్ళకి నీ యొక్క మార్గం దయచేయనైనా ఎంతోమంది ఈ దినాల్లో సేవ చేసిన ప్రతి ఒక్క వ్యక్తులకు ఇంకానైనా ప్రభా నీ ఆశీర్వాదంతో నింపమని ప్రార్థించుకుంటున్నాను. యేసయ్యా నీకు వందనాలు ప్రభా, నీ కృప, నీ దయ, నీ ప్రేమ ఎంతో అమూల్యమైనది. మహారాష్ట్రని నీకు చేతిలో అప్పగించు ప్రభా, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ని, ప్రతి ఒక్క స్టేట్ని ప్రభా, ప్రతి ఒక్క రాజ్యాలను ప్రభా నీ యొక్క చేతిలో అప్పగించు ప్రభా. అయినా ప్రభా మెడికల్ స్టాఫ్ కొరకు ప్రార్థించుకుని దినము రాత్రి ప్రభా నీ సేవ కొరకు, నీ మహిమ కొరకు నిలబెట్టరు ప్రభా. ఆ బిడ్డలను ప్రభా నీ సేవ కొరకు ఇంకా వాడుకునైనా వాళ్ళు కూడా మంచి ప్రికాషన్ తీసుకొని ప్రభా మంచి విధంగానైనా ప్రభా వాళ్ళ పనిలో ఇంకా సాగుటకు నీ యొక్క సాయం దయచేయనైనా ప్రభా ప్రార్థించుకుంటున్నాను ప్రభా. మరి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు ప్రభా వాళ్ళు కూడా తోడు నీడుగా ఉండవు. వాళ్ళు పని చేసేటప్పటికి నైనా ప్రభా వాళ్ళు కూడా పాజిటివ్ అనేది విషయం అవుతున్నది. వాళ్ళు అది విషయంలో ప్రభా ప్రికాషన్ తీసుకొని మంచి రీతిగా ఇంకా దీన్ని ఏ విధంగా మనం దూరం చేయాలని ప్రభావాలు చేయడానికి నీకు సాయం దయచేయనైనా ప్రభా. నేను ఈ దేశాన్ని నడిపించే ప్రతి ఒక్క మంత్రులు కూడా నీ యొక్క చేతిలో అప్పగించిన, ప్రతి ఒక్క అడ్మినిస్ట్రేషన్స్ నీకు చేతిలో అప్పగించిన, ఏ విధంగా ఈ వ్యాధిని మనం దూరం చేయాలనేది ప్రభావాలు మంచిగా చేసినైనా పూర్ణ రీతిగా ఈ కోవిడ్-19 ప్రభా, ఈ కరోనా అనేది మా లోపల ఉండకుండా ప్రభా మాకు నీ సహాయంతోనైనా ప్రభా ప్రార్థనతో మేము ఇది దూరం చేయడానికి నీకు సాయం దయచేయమని ప్రార్థించుకుంటాం. మరి ముఖ్యమైన ప్రభా ప్రార్థించుకుంటున్నాను. ప్రతి ఒక్క విషయంలో మాకు నడిపిస్తున్నాం. నీ యొక్క ఆలయంలో ఈ రోజులో లేవు ప్రభా, మేము నీ యొక్క ఆలయం రాలేకపోతున్నాం, ప్రార్థన చేస్తున్నాం ప్రభా. త్వరలోనైనా నీ యొక్క ఆరాధనలు మొదలవుటకు, నీ ఆరాధన, నీ మహిమ, నీ స్తుతులు స్తోత్రాలు చేయడానికి ప్రభా మాకు నీ యొక్క ఆలయంలో రావడానికి త్వరలో నీ యొక్క సాయం మాకు దయచేస్తున్నాను విశ్వాసంతో ప్రార్థించుకుంటున్నాను ప్రభా. ఈ సమయంలో, ఈ క్షణంలో ప్రభా చర్చ్ విషయం కొరకునైనా ప్రభా ప్రతి ఒక్క కమ్యూనిస్ట్ని నీకు చేతుల నీ సేవలను కృపలో వాడుకోనైనా ప్రభా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. సమస్త కృప, సమస్త దయ నీతోనే ఉంటుంది ప్రభా. మరి నీ యొక్క సేవలో మేము ఇంకా ఎదగడానికి ప్రభా నీ యొక్క సాయం దయచేయనైనా ప్రభా. తప్పు పనిలో, తప్పు మార్గంలో, తప్పు విషయంలో ఉండకుండా ప్రభా మాకును నీ సేవ, నీ మహిమ కొరకు వాడుకుంటున్నాను ప్రభా. విశ్వాసంతో ప్రార్థించుకుంటున్నాను. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. మా చర్చ్ విషయంలో సండే స్కూల్ నుంచి కమిటీ పాస్టర్ కాన్ఫరెన్స్ వరకు ఉన్న ప్రతి ఒక్క కమిటీస్ని నీ యొక్క చేతిలో, నీ యొక్క సేవలో వాడుకో ప్రభా. నీ యొక్క నామంలో ప్రభా మేము ఉండడానికి నీ యొక్క సాయం దయచేయమని ప్రార్థించుకుంటున్నాం. మరి ఈ దినాల్లో, ఈ సమయంలో ప్రభా ఉన్న బాధలు, కష్టాలు, చింతలు ఎంతోమంది లోపట్ల ఉంటున్నాయి ప్రభా. లాక్డౌన్ చేసుకుంటా ప్రభా, జాబ్స్ కూడా లేకుండా ఇంట్లోనే ఉంటున్నారు ప్రభా. వాళ్ళకు కూడా నీ యొక్క సాయం దయచేసినైనా ప్రభా. నాయన ఏ విధంగా ఫస్ట్ ఉండనైనా ప్రభా అదే విధంగా చేయడానికి ప్రభా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎవరింట్లో ఎంతనైనా ప్రభా తినడానికి అన్నం కూడా లేకుండా బాధపడుతున్నారు ప్రభా. వీళ్ళందరినీ ప్రభా తోడు ఉండి నీ యొక్క సహాయం దయచేసినైనా ప్రభా. ఏ విషయంలో బాధపడకుండా వాళ్ళకు మార్గం దయచేయనైనా ప్రభా. నీకు వందనాలను ప్రార్థించుకుంటున్నాను ప్రభా. యేసయ్యా నీకు వందనాలు. ఈ దినంలో, ఈ సమయంలో ప్రభా ఇచ్చిన ఈ సమయం కొరకు నీకు వందనాలు ప్రభా. నీ మహిమలో, నీ కృపలో మేము ఇంకా ఎక్కడానికి నీ యొక్క సాయం దయచేస్తున్నాను. మరి ముఖ్యంగా ప్రభా ఈ సమయాన్ని, ఈ క్షణాన్ని నజరేయుడైన యేసు నామమున పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. आइए हम आगे के वचनों की ओर जाएंगे। ऑडियो क्रमांक 10 पाठ 5। मैं शांति राउटे आज आपके लिए विन शिष्यता मैनुअल से पाठ क्रमांक 5 प्रस्तुत कर रही हूँ। पाठ का शीर्षक है मसीह में। यह पवित्र जीवन के लिए एक प्रेरणादायी उदाहरण है, एक प्रयोग या प्रैक्टिकल है। इस पाठ में जाने से पहले मेरी आपसे एक अत्यंत विनम्र विनती है कि आप जब इस पाठ को सुनना शुरू करते हैं तो एक ही बार में शुरू से अंत तक सुने, पाठ को बीच में ही ना छोड़ें। कृपया ऐसी तैयारी रखें कि पाठ पूरा सुनते समय कोई रुकावट ना आए। इस पाठ का मुख्य पद है 2 कुरिन्थियों 5:17। इसलिए यदि कोई मसीह में है तो वह नई सृष्टि है, पुरानी बातें बीत गई हैं, देखो सब बातें नई हो गई हैं। इस वचन में हमारे पाठ का शीर्षक है मसीह में। नया नियम के अनेक वचनों में हमारे मसीही जीवन के आत्मिक स्वरूप को समझाने के लिए मसीह में इस शब्दावली का या इसके समान शब्दावली का उपयोग किया गया है। कुलुसियों 2:9-12 और रोमियो 8:9-11, इसमें भी इसी से संबंधित बातें पौलुस ने लिखी हैं। उन्हीं में से अपने पाठ के विषय से मिलती जुलती बातें इस प्रकार हैं। तो
उसी में भरपूर हो गए हो। उसी में अर्थात मसीह में। उसी में तुम्हारा ऐसा खतना हुआ है जो हाथ से नहीं होता, अर्थात मसीह का खतना, जिससे शारीरिक देह उतार दी जाती है, और उसी में परमेश्वर की शक्ति पर विश्वास करके उसके साथ जी भी उठे। जबकि परमेश्वर का आत्मा तुम में बसता है तो तुम शारीरिक दशा में नहीं परंतु आत्मिक दशा में हो। यदि किसी में मसीह का आत्मा नहीं तो वह उसका जन नहीं। और यदि मसीह तुम में है तो देह पाप के कारण मरी हुई है परंतु आत्मा धर्म के कारण जीवित है। और यदि उसी का आत्मा जिसने यीशु को मरे हुओं में से जिलाया तुम में बसा हुआ है, तो जिसने मसीह को मरे हुओं में से जिलाया वह तुम्हारी मरणहार देहों को भी अपने आत्मा के द्वारा जो तुम में बसा हुआ है जिलाएगा। इन वचनों के अनुसार हमारे मसीही आत्मिक जीवन को दर्शाने के लिए हमें दो शब्दावलियां या दो फ्रेजेस मिलती हैं। नंबर एक, हम मसीह में, और नंबर दो, मसीह हम में या मसीह का आत्मा हम में। इस पाठ में दिए गए प्रैक्टिकल्स के द्वारा हम इन दोनों सच्चाइयों को अपने जीवन में लागू करने के लिए प्रेरणा प्राप्त करते हैं। इस प्रैक्टिकल के लिए आवश्यक सामग्री इस प्रकार है। एक कांच का बड़ा स्वच्छ पारदर्शी बर्तन, एक कांच का छोटा स्वच्छ पारदर्शी प्याला, ग्लास, जो बड़े बर्तन की लगभग आधी ऊंचाई का हो, कुछ छोटे और बड़े काले पत्थर जो प्याले में जा सकेंगे, और कुछ रंगीन पत्थर जो प्याले में जा सकेंगे। बड़े बर्तन को पूरा भरने के लिए पानी, एक प्याला पीने का पानी और चम्मच भर धूल। अब आप कृपया ध्यान दीजिए और मेरे साथ इन प्रयोगों की कल्पना कीजिए। पहला प्रयोग, मेरे पास जो कांच का बड़ा बर्तन है वह पानी से इतना भरा हुआ है कि उसमें मेरा छोटा प्याला पूरा पानी में डूब सकता है। अब मैं प्याले को बड़े बर्तन के पानी में पूरा डुबाकर खड़ा रखती हूं। प्याला पूरी रीति से पानी में है, पानी से भरा हुआ है। कांच का बर्तन और प्याला दोनों स्वच्छ पारदर्शी हैं और दोनों अब पानी से भरे हैं, इसलिए दूर से देखोगे तो बस बड़ा बर्तन ही पानी से भरा हुआ दिखाई देगा, जैसे कि छोटे प्याले का अस्तित्व बड़े बर्तन के पानी में डूब गया है। प्याला पानी में है, पानी ने प्याले को भर दिया है। हम सोच सकते हैं कि यह चित्र तो वैसा ही है जैसे कि हमने पवित्र आत्मा के द्वारा परिपूर्ण होने के विषय में सुना और पढ़ा है और उसकी लालसा करते हैं। और इसीलिए तो हम अपना सुबह का बाइबल मनन और प्रार्थना करते हैं, और जब हम वचन के मनन और प्रार्थना से उठते हैं तो हम ऐसे ही भरा हुआ महसूस करते हैं जैसे कि यह प्याला पानी से बाहर निकालने पर भी भरा हुआ ही दिखता है। जी हां, मैंने प्याले को बड़े बर्तन से बाहर निकाला है तो भी यह भरा हुआ है। अरे ये क्या? इस प्याले को धक्का लगा, इसको धक्का लगा तो इसमें से कुछ पानी गिर गया।
प्याला तो कुछ खाली हो गया। हमारे साथ भी ऐसे ही होता है। हम प्रतिदिन सुबह प्रार्थना और मनन के बाद जब फिर अपने रोजमर्रा के कामों में लग जाते हैं तो कुछ कुछ धक्के हमें भी लगते हैं और आत्मा की भरपूरी कम होने लगती है। ओहो, फिर धक्का लगा प्याले को, मेरे ही हाथ से लग गया। अब तो ये पानी से आधा ही भरा है। हमें लगने वाले धक्के होते हैं कुछ परेशानियों के, कुछ परीक्षाओं के। कभी कुछ अनबन होती है किसी से, तो कभी कुछ ताने लगते हैं, कुछ तीखी बात हम सुना देते हैं, कभी चिंता, कभी भय, और फिर हम खाली और खाली और खाली होते जाते हैं। दोपहर होते होते हम में भी आत्मा से आधा भरा हुआ ही महसूस होता है और शाम होते तक सुबह वाली आत्मा की भरपूरी समाप्त होती सी लगती है। लेकिन हमने इफिसियों 5:18 में पढ़ा है कि आत्मा से परिपूर्ण होते जाओ, हम पुनः भरे जा सकते हैं, हम पुनः भरे जा सकते हैं। हमें मसीह में रहकर भरे जाते रहने की आवश्यकता है। हम मसीह से बाहर रहकर पवित्र जीवन जीने का प्रयत्न नहीं कर सकते, नहीं कर सकते। इस प्याले को मैंने पुनः पानी से भरे हुए बड़े बर्तन के भीतर रख दिया है। अरे वाह, अब पानी ने प्याले को पुनः भर दिया है। प्याला पानी में है और पानी ने प्याले को भर दिया है। इसी प्रकार सच में मसीह में बने रहने में ही आत्मा की परिपूर्णता है। इसके लिए हमारा जीवन वैसा ही मसीह में होना चाहिए जैसे गलातियों 2:20 में कहा गया है, मैं मसीह के साथ क्रूस पर चढ़ाया गया हूं और मसीह मुझ में जीवित है। दूसरा प्रयोग। अब सोचिए, ये मेरा प्याला जो बड़े बर्तन में पानी में डूबा हुआ है, यदि मैं किसी से कहूं कि आकर पानी को स्पर्श किए बिना पानी के भीतर के प्याले को स्पर्श करें, पानी को छुए बिना प्याले को छुए और प्याले को हिला दें, तो क्या वह कर सकता है? जी नहीं, नहीं कर सकता। इसी प्रकार जब हम मसीह में होते हैं तब शैतान हम तक नहीं पहुंच सकता, हमें नहीं छू सकता। मसीह में बने रहने में ही हमारी सुरक्षा है। मसीह में बने रहने में ही हमारी सुरक्षा है। लेकिन सोचिए, यदि मैं इस व्यक्ति से कहूं कि प्याले को बड़े बर्तन के पानी में अंदर रखते हुए ही वहीं पर उसको उल्टा कर दे, तो क्या होगा? क्या वह प्याला पानी से खाली हो जाएगा? जी नहीं, प्याला खाली नहीं होगा। पहले जब प्याला पानी के बाहर था और उसे धक्के लगे थे, तब तो वह खाली हो गया था, परंतु अब उसको पूरा उलट देने पर भी वह खाली नहीं होता, वह पूरा भरा ही रहता है, क्योंकि वह बड़े बर्तन के पानी में है और पानी प्याले में है। जब हम मसीह में बने रहते हैं तब मसीह हम में बना रहता है। प्रतिदिन वचन, मनन, प्रार्थना, विश्वास और समर्पण से ही होती रहती है हम में आत्मा की परिपूर्णता। और जब हम ऐसी परिपूर्णता में और आज्ञा पालन के द्वारा
आत्मा के नियंत्रण में बने रहते हैं, तब यदि ऐसे में परमेश्वर की इच्छा से, परमेश्वर की अनुमति से हमारे जीवन में परेशानियों और परीक्षाओं के धक्के लगे भी, तब भी हम आत्मा की भरपूरी से खाली नहीं होंगे, क्योंकि तब भी हम मसीह में हैं और मसीह हम में है। तीसरा प्रयोग, मेरे हाथ में एक छोटा कांच का प्याला है, उसमें कुछ बड़े काले पत्थर हैं और पानी प्याले के मुंह तक है। सोचिए, क्या प्याला पानी से पूरा भरा हुआ है? जी नहीं, यह प्याला पूरा पानी से भरा नहीं है। लगता है कि पूरा भरा है, क्योंकि पानी प्याले के मुंह तक है, दिखाई दे रहा है मुंह तक, परंतु प्याले के अंदर की बहुत सारी जगह बड़े काले पत्थरों ने ले ली है। इस प्याले में के ये बड़े काले पत्थर हमारे जीवन परिवर्तन के पहले के पापों के समान हैं। शायद हमने अभी तक सच्चा पश्चाताप किया ही नहीं है और पुराने पापों को अपने जीवन से निकाला ही नहीं है। हमने बहुत सारे धार्मिक भक्ति के क्रियाकलापों से अपने आप को भर लिया है और हम ऐसे लगते हैं कि आत्मा से भरे हुए हैं, परंतु जीवन में के ये पाप काले बड़े पत्थरों के समान हमें खरे रीति से आत्मा से परिपूर्ण होने से रोकते हैं। यह सही है कि रोमियो 5:8 में कहा है कि परमेश्वर हम पर अपने प्रेम की भलाई इस रीति से प्रकट करता है कि जब हम पापी ही थे तभी मसीह हमारे लिए मरा, परंतु अब हमें अपने जीवन से सारे पापों को दूर कर देना है, मसीह को अपने हृदय में पूरी रीति से ग्रहण कर लेना है, क्योंकि आधे अधूरे सुधार से फायदा नहीं होता। यही लूका 11 इसके वचन 24 से 26 में जो उदाहरण दिया गया है उसमें बताया गया है कि आधे अधूरे सुधार से फायदा नहीं होता है। हमें सच्चे अर्थ से मसीह में हो जाना चाहिए, मसीह में परिवर्तित हो जाना चाहिए। मसीह हम में ऐसा कार्य करे अपना कि वो हम मसीह में नई सृष्टि हो जाएं, कि फिर मसीह हम में पूरी रीति से हो और हमने मसीह को पूरी रीति से ग्रहण कर लिया हो। मेरे इस प्रयोग में कुछ और भी है। मैंने प्याले के पानी में कुछ छोटे छोटे काले पत्थर डाल दिए हैं, छोटे छोटे काले पत्थर। अब इन छोटे छोटे काले पत्थरों ने प्याले के अंदर पानी की जगह ले ली है। कुछ पाप छोटे छोटे होते हैं, कुछ पाप छिपे हुए होते हैं, दूसरों को मालूम ना होने वाले होते हैं, कुछ ना दिखाई देने वाले पाप होते हैं। उद्धार के बाद भी हमसे पाप होते रहते हैं, क्योंकि हम अभी भी इसी देह में जी रहे हैं, तो हमसे पाप हो जाते हैं। हमें मानना पड़ेगा कि हमसे कुछ ना कुछ पाप हो ही जाते हैं। इसी के लिए पहले यूहन्ना 1:8 और 10 में कहा गया है, यदि हम कहें कि हम में कुछ भी पाप नहीं तो अपने आप को धोखा देते हैं और हम में सत्य नहीं। यदि हम कहें कि हमने पाप नहीं किया तो उसे झूठा ठहराते हैं, उसे मतलब परमेश्वर को, और उसका वचन हम में नहीं है। हमारे छोटे छोटे पाप, छिपे छिपे पाप हमें आत्मा से परिपूर्ण होने से रोकते हैं।
मेरे प्रयोग की ओर ध्यान देते रहिए। अब मैंने प्याले में कुछ रंगीन पत्थर डाल दिए हैं। अब इन सुंदर रंगीन पत्थरों ने पानी की जगह ले ली है। कुछ पाप सुंदर पाप होते हैं। ये कुछ ऐसी आदतें होती है, गलत आदतें होती हैं जिनसे हमें आनंद मिलता है और जिन्हें हम छोड़ना नहीं चाहते। ये ऐसे पाप होते हैं जो उलझाने वाले पाप और रोकने वाले पाप होते हैं। ये कुछ अच्छी वस्तुएं भी हो सकती हैं, जैसे कि पैसा, समय या मनोरंजन। परंतु यदि हम उनसे हद से ज्यादा प्रेम करते हैं और उनका अनुचित उपयोग करते हैं, तो वे हमें हमारी आत्मिक दौड़ में धीमा करते हैं, हमारे आत्मिक जीवन में हमें धीमा करते हैं। इसीलिए हमें इब्रानियों 12 इसके वचन 1 और 2 में कहा गया है कि हम अपने जीवन से हर एक उलझाने वाले पाप और रोकने वाली वस्तु को दूर करके यीशु की ओर ताकते रहें और मसीही जीवन की वह दौड़ जिसमें हमें दौड़ना है, दौड़े। हमारे हृदय में वह कौन सी बातें हैं जो पवित्र आत्मा का स्थान ले लेती है? हम किससे भरे हुए हैं? छोटे बड़े काले रंगीन पत्थरों जैसे पापों से या मसीह से? पानी प्याले के मुंह तक हो सकता है, परंतु संभावना है कि प्याला पत्थरों के कारण आधा ही भरा होगा। अवश्य है कि हम अपने जीवन में एक भी पाप ना रहने दें, क्योंकि याकूब 2:10 में कहा गया है कि यदि कोई एक ही पाप में चूक जाए, एक ही बात में चूक जाए, तो वह सब बातों में दोषी ठहर चुका है। चौथा प्रयोग, मैंने अब प्याले को पीने के साफ पानी से भर दिया है और मेरे पास जो चम्मच भर धूल रखी है उसमें से मैंने पानी में चुटकी भर धूल डाल दी है, चुटकी भर धूल। और मैं अपने साथी से कह रही हूं कि वह इस पानी को पिए, परंतु वह पीने से मना कर रही है। वह क्यों मेरा दिया पानी नहीं पी रही है? उसने मुझे पानी में धूल डालते देख लिया था, या फिर उसे पानी में धूल दिखाई दे रही है क्योंकि वह मेरे बहुत नजदीक है। धूल हो या पाप, थोड़ा सा होने पर भी पूरे को गंदा कर देता है। हमसे प्रभु यीशु ने मत्ती 5:48 में कहा है, चाहिए कि तुम सिद्ध बनो जैसा तुम्हारा स्वर्गीय पिता सिद्ध है। इसके लिए अवश्य है कि हम अपने जीवन में की पाप की धूल भी दूर कर दें। हम अपने जीवन में पाप की धूल भी ना रहने दें। पांचवा प्रयोग, अब देखिए, मैंने स्वच्छ प्याले को पुनः बड़े बर्तन के साफ पानी के भीतर रख दिया है। प्याला पानी में है, प्याला पानी से भरा हुआ है और मैं वहीं भीतर ही, बड़े बर्तन के भीतर ही प्याले में से कुछ पानी बाहर गिराने का प्रयत्न कर रही हूं। क्या गिर रहा है प्याले से बाहर? जी हां, पानी गिर रहा है। जब मैं प्याले को पानी में ही रखकर
उसमें से कुछ उंडेलती हूं तब उसमें से बाहर पानी ही निकलता है। जब कोई हमें क्रोध दिलाता है तो हमारे मुख से क्या निकलता है? श्राप या आशीषें? मसीह यीशु के मुख से तो आशीष ही निकलती है। हे पिता, इन्हें क्षमा कर। क्या हमारे नाराज साथी, जिद करने वाले बच्चे, लड़ाकू दुकानदार, लापरवाह ड्राइवर, इनके प्रति हमारा प्रत्युत्तर हमेशा यही होता है? क्षमा। याकूब 3:9-12 में कहा गया है कि यदि हमारे मुंह से धन्यवाद और शाप दोनों निकलते हैं तो ऐसा नहीं होना चाहिए। हम जिस मुंह से परमेश्वर का धन्यवाद करते हैं, उस मुंह से बुरी बातें, क्रोध की बातें, क्षमा न करने वाली बातें नहीं निकलनी चाहिए। यदि हम में से कड़वाहट बाहर निकलती है तो हमारे भीतर में सिरका है, शहद नहीं। यदि हम मसीह में हैं और मसीह हम में भरा हुआ है तो हम में से बाहर मात्र और मात्र मसीह निकलेगा, मीठे शहद के समान। कुलुस्सियों 1:27 में लिखा है, मसीह जो महिमा की आशा है तुम में रहता है। मसीह जो महिमा की आशा है तुम में रहता है, मसीह हम में रहता है तो मसीह हम में से निकलता है। रिश्तों के संपर्क की सभी दशाओं में अनिवार्य है कि हम जिस किसी के संपर्क में आते हैं वह हमारे जीवन में उपस्थित पवित्र आत्मा द्वारा प्रभावित हो। उसे अनुभव होना चाहिए कि हमारे निकट होने के कारण वह आशीषित हुआ है, आशीषित हुई है। जबकि हो सकता है कि लोग हमारा क्रोध भड़का रहे थे, परंतु हम में से उन पर आशीष ही छलकी है। हम औरों पर क्या छलकाते हैं? आज भी क्या भरा है हम में? काले बड़े पाप या छोटे छिपे दिखाई ना देने वाले पाप कि रंगीन पाप, हरे, लाल, नीले, पीले पाप जैसे कि लालच, क्रोध, घमंड, विरोध, या पाप की कुछ धूल ही है हमारे अंदर जो हमारे व्यवहार को मलिन करती है, या फिर सिरके जैसा स्वभाव जो मसीह में उचित नहीं है। प्याले में के पत्थर हम अपने हाथ से बाहर निकाल सकते हैं और धूल वाला पानी पूरा फेंक कर दूसरा भर सकते हैं प्याले में, परंतु हमारे हर प्रकार के पापों को दूर करने के लिए हमें पश्चाताप करना होगा। पहला यूहन्ना 1:9 में हमें बताया गया है, यदि हम अपने पापों को मान लें तो वह हमारे पापों को क्षमा करने और हमें सब अधर्म से शुद्ध करने में विश्वास योग्य और धर्मी है। हम अपना काम करें, हम अपने पाप परमेश्वर के सामने मान लें, परमेश्वर निश्चय ही अपना काम करेगा कि हमारे पापों को क्षमा करेगा और हमें पुनः सब अधर्म से शुद्ध करेगा, क्योंकि उसका पुत्र यीशु का लहू हमें सब पापों से शुद्ध करता है। आओ हम पुनः शुद्ध हो जाएं। आओ हम यीशु से कहें, धो मुझे धो यीशु मुझे धो, धो मुझे धो यीशु मुझे धो, मेरे मन को, मेरे तन को,
यीशु मुझे धो। हम अपने अपने शब्दों में अपने पापों को स्वीकार करें। हम मसीह से प्रार्थना करें कि हमारी सहायता करें कि हमारे जीवन में कौन से पत्थर तथा गंदगी के कण हैं, यह हम जान सकें। उन्हें बाहर निकालने में मसीह हमारी सहायता करें, हम उससे सहायता मांगे और उसकी परिपूर्णता के प्रति समर्पित हो जाएं। कल्पना कीजिए कि आपका जीवन एक बोतल है। उसे परमेश्वर के आत्मा के महासागर में फेंक दीजिए और होने दीजिए कि वह उसे गले लगाए और भर दे। अपना जीवन मसीह को समर्पित कर दीजिए। होने दीजिए कि मसीह आपको भर दे, मसीह आपको चारों ओर से घेर ले और मसीह आपको गले लगाए और मसीह आप में निवास करे। मसीह हम में बना रहे और हम मसीह में। आमीन। सचमुच हम अपने आप को इस समय तक अपने आध्यात्मिक जीवन में भरे हुए समझ रहे थे, लेकिन आज का अध्ययन और अध्ययन के प्रयोग सुनकर हमें अपने आप को बहुत कम समझ रहे हैं। आइए हम अपनी आंखों को बंद करें और प्रभु यीशु मसीह के समीप जाएं। शान भारी तुझ जवळी किती शांती मनाशी, किती मागणी प्रीती भाषणे जशी मित्र मित्राशी, मज जोडी प्रभु तुझशी तव कृसा दावोनी, मज घेई तव कुशीशी प्रभु घेई ओढोनी। हे हमारे प्रिय प्रभु यीशु, आज का वचन और अध्ययन के लिए आपको धन्यवाद देते हैं पिता परमेश्वर। और आज हमें इस वचन के द्वारा अपने आप को आईने में देखा है, जैसा हम अपने आप को पापी दिखाई दे रहे हैं पिता परमेश्वर। प्रभु हमें क्षमा कीजिए पिता, हम बहुत गलत समझ रहे थे हमारे जीवन में। हमारे अंदर जो पाप के बड़े पत्थर है पिता और छोटे कंकर है, उसे केवल आप ही निकाल सकते हैं पिता। प्रभु उसे दूर कीजिए, क्षमा कीजिए प्रभु। हम जानबूझकर हमारे पसंद की चीजों को हमारे अंदर रखा है पिता। इस सुंदर पत्थर को हमसे दूर कीजिए पिता प्रभु। और प्रभु हम पर दया कीजिए पिता परमेश्वर। हम आपके योग्य नहीं है पिता परमेश्वर। अभी तक हम अपने आप को योग्य समझ रहे थे, अभी तक हम आपको आपके सच्चे शिष्य समझ रहे थे पिता परमेश्वर। लेकिन आपके सेवक ने और आपके वचन से पिता आज जो हमने सीखा है पिता, और हमने आज जाना है पिता कि हम सचमुच भरे हुए नहीं, लेकिन हम बहुत खाली है पिता परमेश्वर। हाँ पिता परमेश्वर, जितना भी ये प्याला भरा हुआ समझते हैं पिता परमेश्वर, उतने ही सांसारिक धक्कों से पिता परमेश्वर आपका आत्मा पिता जो कि पिता छलका जाता है पिता और हमारे अंदर से कम होता जाता है पिता। हमारे पापों की ओर से पिता हम आपके करीब नहीं आ सकते और हम आपकी आज्ञा के अनुसार नहीं चल पाते पिता परमेश्वर। प्रभु यीशु, हम आपसे विनती करते हैं प्रभु, हमारे जीवन में ही जो धूल है और यह छोटे छोटे पाप जो भी हमारे अंदर है पिता परमेश्वर, कृपया इसे निकाल दीजिए। हमारे आत्मिक प्याले को फिर से नया कीजिए पिता परमेश्वर, फिर से नया कीजिए, फिर से एक नई सृष्टि हमारे जीवन में आप कर दीजिए पिता परमेश्वर।
पिता परमेश्वर, हमने अपने पापों से अपने जीवन को पूरी तरह से शैतान के हवाले कर दिया है पिता परमेश्वर। लेकिन हम जानते हैं पिता परमेश्वर, जब हम अपने आप को पश्चाताप अंतःकरण से आपके हाथों में देंगे पिता प्रभु, आपके सामर्थ्य नाम से प्रभु यीशु, आप हमारे अंतःकरण को बदल देंगे पिता परमेश्वर। और ये जो प्याला जो खाली है पिता परमेश्वर, इस खाली हुए जीवन में इसको आप आपके पवित्र आत्मा से भर देंगे पिता परमेश्वर। पिता परमेश्वर, अब तक आपने हमको संभाले रखा पिता परमेश्वर, इसलिए हम आपको धन्यवाद देते हैं पिता परमेश्वर। आगे का सब समय आपके हाथों में देती हूँ पिता परमेश्वर। ये छोटी सी बिंदी हमारे तारण करता और उद्धार करता जीवित यीशु मसीह के नाम से मांगती हूँ, सुनिए और ग्रहण कीजिए, आमीन। हे आमच्या स्वर्गातील बापा, तुझे नाम पवित्र मानले जाओ, तुझे राज्य हो, जसे स्वर्गात तसं पृथ्वीवरही तुझ्या इच्छेप्रमाणे हो। आमची रोजची भाकर आज आम्हास दे, आणि जसे मी आमच्या ऋणासून सोडले आहे तसेच तू आमचे ऋण आम्हास सोड, आणि आम्हास परीक्षेत आणू नकोस तर आम्हास वाईटापासून सोडव, कारण की राज्य, सामर्थ्य आणि गौरव ही सर्व काळ तुझेच आहे, आमीन। तो मिलते हैं आने वाले बुधवार को इसी समय इसी चैनल यानी कि मेथोडिस्ट चर्च यूट्यूब चैनल पर। और हाँ, इस चैनल को लाइक और सब्सक्राइब करना ना भूलें, और हमारे इस ट्रेनिंग प्रोग्राम को देखते रहिए, और इस ट्रेनिंग से जुड़े आपके सवाल और प्रतिक्रिया हमसे जरूर शेयर कीजिए। प्रभु आपको आशीषित करे। प्रेज द लॉर्ड।